నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగ్గంపేటలో 12 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ. 5.38 లక్షల ఆర్థిక సహాయం. రాజమహేంద్రవరంలో ఘనంగా మన ఊరు మన జెండా. బీజేపీ జెండా ఆవిష్కరించిన ఎంపీ పురంధేశ్వరి. రాజమహేంద్రవరంలో మదర్ తెరీసా 115వ జయంతి వేడుకలు ఘనంగా నివాళులర్పించిన నేతలు. రెండు వారాల్లో చెక్కంపూడి గణేష్ ను అరెస్ట్ చేయాలి, లేదంటే ఆమరణ నిరాహార దీక్ష. పర్లా బాబురావు. రాజమహేంద్రవరంలో బీజేపీ ఆధ్వర్యంలో మన ఊరు మన జెండా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. క్వారీ మార్కెట్ దుర్గమ్మ గుడి వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొని బీజేపీ జెండాను ఆవిష్కరించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో మన ఊరు మన జెండా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి బీజేపీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్రతో పాటు రేలంగి దేవి, బొమ్ముల దత్తు, ఎంఎస్కే రాజు, తన్బుద్ది భాస్కరరావు తదితర బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాజమండ్రి 9వ మండలంలో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఈరోజు అంటే ఈ జెండా ఆవిష్కరణ అనేది కేవలం ఒకరోజు ఏదో ఒకసారి చేసేటువంటి కార్యక్రమం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడాలి అనేటువంటి భావనతోటి ఈ కార్యక్రమాన్ని మరి మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు మాకు ఇచ్చినటువంటి ఆదేశం. దానికి అనుగుణంగా ఇవాళ ఈ 9వ మండలంలో ఈ జెండాను ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. దీనికి తోడు భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో బలోపేతం అవుతున్నది అని చెప్పడానికి ఇది నిదర్శనంగా మేము భావిస్తున్నాము. నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి అందించేటువంటి సంపూర్ణ సహకారం, అది పోలవరం కావచ్చు, అమరావతి నిర్మాణం కావచ్చు, అదేవిధంగా మౌలిక వస్తువులకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నింటికీ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారానికి ప్రజల మనసుల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని పొందింది అని చెప్పి మేము అందరం కూడా విశ్వసిస్తున్నటువంటి అంశం. దీనికి తోడు ఈ కేవలం జెండా వందన కార్యక్రమం మాత్రమే కాకుండా ఈ కార్యక్రమం మాధ్యమంగా నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్నటువంటి పేదలు, బడుగు బలహీన వర్గాల వారికి చేస్తున్నటువంటి ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు, వాటి గురించి కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఇది ఒక అవకాశంగా మేము భావిస్తున్నాము. ఇవాళ చూసినట్లయితే భారతదేశానికి అందరికీ నమస్కారం. ఈరోజు రాజమహేంద్రవరంలో 9వ వార్డులో మన ఊరు మన జెండా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గౌరవ రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు, భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి పురంధరేశ్వరి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వాళ్ళ జాతీయ నాయకత్వం ఆదేశాలతో ప్రతి గ్రామంలో మన ఊరు మన జెండా పేరుతో భారతీయ జనతా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించాలనేది ఈ నేపథ్యం. ఏదైతే ఇవాళ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉన్నారో, సంక్షేమ పదంలో నడిపిస్తూ ఉన్నారో, రక్షణ రంగంలో కానీ ఆర్థిక రంగంలో కానీ మన భారతదేశాన్ని అగ్రగామి దేశంగా తీర్చిదిద్దుతున్నారో, అదేవిధంగా మన రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సహకారం అందిస్తూ ఉందో, ఈ విషయాలన్నింటినీ గ్రామాన ప్రచారం చేయడం కోసం, భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్దేశించారు. ఆ కార్యక్రమాన్ని ఇవాళ రాజమహేంద్రవరంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలతో కూటమితో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, భారతీయ జనతా పార్టీ
పోటీ చేసే స్థానాల్లో ఏ విధంగా ఎన్నికలను ఎదుర్కోవాలనే వ్యూహం చర్చించడం, అదేవిధంగా ఎస్ఐఆర్ ప్రక్రియ రెండవ దశ ఇక వారం రోజుల్లో మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవం మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక ఆజాద్ చౌక్ జంక్షన్ నుంచి జూలుసే మొహమ్మదీ పేరుతో ముస్లింలు బుధవారం భారీ శాంతి ర్యాలీ చేపట్టారు. నగరంలోని అన్ని జమాత్లు, మసీదుల నుంచి పెద్ద ఎత్తున ముస్లింలు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆజాద్ చౌక్ వద్ద అహాలే సున్నత్ వల్ జమాత్ కన్వీనర్ హజీ అబ్దుల్ హఫీజ్ ఖాన్ రజ్వీ, వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ ఎండి ఆరిఫ్ మాట్లాడారు. అక్కడి నుంచి శాంతి ర్యాలీ నగర పురవీధుల మీదుగా దానవాయిపేట మసీదు వద్ద ముగిసింది. కార్యక్రమంలో జాంపేట మసీదు అధ్యక్షుడు లాల్ ఖాన్, సయ్యద్ రబ్బానీ, మహమ్మద్ షబీర్, గుంటూరు జిలానీ, చోటా ఖాన్, హజీ అమీరున్నిసా తదితర పెద్దలు పాల్గొన్నారు. आज के इस मुबारक मौके पर ये जुलूस मोहम्मदी सल्लल्लाहु अलैहि वसल्लम में हम सब लोग शरीक हुए हैं। आज हम सब लोग बहुत खुश हैं। आज थोड़ा सा हम लोग अफसोस में भी हैं, हम लोगों को एक कमी का एहसास भी हो रहा है। आज के हमारे जो जुलूस का सरबराह होता था, जो हमारा दोस्त, हमारा साथी, आप सबका दोस्त, आप सबका साथी, हमारे राजमंड्री के यूं कह लीजिए कि एक सुन्नियत की जान था, हम सब लोगों के लिए एक हौसला हिम्मत देने वाला बंदा था, जिसकी वजह से हम लोग बहुत हौसला अफजाई के साथ रहते थे। मरहूम मोहतरम हबीबुल्लाह खान भाई आज वो हमारे दरमियान नहीं है। आज वो होते तो मामला कुछ और ही होता, वो शान कुछ और ही होती। लेकिन इस ईद मिलादुन नबी सल्लल्लाहु अलैहि वसल्लम के मुबारक मौके पर हम अपने उस साथी को, अपने उस भाई को, उसने दोस्त को फरामोश नहीं किए हैं। हम सब दुआ करते हैं परवरदिगार आलम उस बंदे की मगफिरत फरमाए, और वो यहाँ तो नहीं है, वो अपनी कब्र में आराम फरमा है, लेकिन उसकी रूह हमारी इस जुलूस मोहम्मदी में यकीनन शरीक होगी और वो भी खुश होगा। इस यकीन के साथ हम उसके लिए दुआए मगफिरत करते हैं। आमीन फरमाइए। तमाम जितने लोग भी साथी मौजूद हैं, मैं उनसे गुजारिश करूंगा, ये जुलूस मोहम्मदी हमारे आका हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम ने अमन का पैगाम दिया, हमारे आका ने खुलूस का पैगाम दिया, मोहब्बत का पैगाम दिया, भाईचारगी का पैगाम दिया, इत्तेफाक इत्तेहाद का पैगाम दिया। हिंदू मुस्लिम सिख ईसाई किस प्यार मोहब्बत से रहे, एक दूसरे के मजहब का एहतराम करते हुए जिस तरीके से हम लोगों ने अब तक 1400 साल पहले हमारे मुस्तफ़ा ने हमें जो तालीम दी, हम उस पर अमल करके इज़हार करना होगा, बजाय इसके कि हम किसी और मुल्क का जिंदाबाद का नारा हरगिज न लगाएं। इन तमाम चीजों का आप हजरात ख्याल रखें, वरना मेरे दोस्तों कुछ शरारती लोग, कुछ शरारत पसंद मिजाज लोग ऐसी हरकतें कर बैठते हैं, और जिसकी बिना पर तमाम मुसलमानों को, तमाम लोगों को इसमें परेशानी का सामना करना पड़ता है। इसलिए ये दो चीज़ों का खास तौर से ख्याल रखें। हमने हर मसाजिदों के इमामों से भी यही ऐलान करवाया, आप हजरात को बार बार इस चीज़ की ताकीद की है, सिवाय दो झंडा, एक हमारा मजहब का झंडा, दूसरा हमारा तिरंगा झंडा, इसके अलावा और कोई तीसरा झंडा ना हो। मजहब इस्लाम जिंदाबाद, हमारा दीन जिंदाबाद, हमारा मसलक जिंदाबाद के नारे हो, किसी और मुल्क के जिंदाबाद के नारे हरगिज़ न लगाएं। इन तमाम चीज़ों का अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। सर्वमानव మహోపకారి దైవం పంపిన చివరి ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మదినాన్ని పురస్కరించుకుని జశ్న్ ఈద్ మిలాదున్ నబీ సందర్భంగా సుమారు 20 సంవత్సరాల నుండి రాజమహేంద్రవరం నగరంలో జరుగుతున్న ఈ శాంతి ర్యాలీ కార్యక్రమం ఇన్షాల్లా ఈ సంవత్సరం కూడా ఆ అల్లా అనుగ్రహం వల్ల నగరంలో రాజమండ్రితో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని సున్నీ మసీదుల ఇమాంలు, మౌదన్లు, జమాత్ల సహకారంతో చాలా అద్భుతంగా జరుగుతుందని, ఏదైతే హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారి పుట్టుక నుంచి వారు దేహాన్ని విడిచేంత వరకు వారి జీవితమే, వారి ప్రతి శ్వాస మాకు ఒక ఆదర్శమే, వారి ప్రతి ప్రవచనం, వారి ప్రతి నడవడిక కూడా సర్వమానవాళికి ఆదర్శమే. వారి రూపాన్ని ఎవరు చూడలేదు, వారిని చూసిన వారు ఎవరు ఈరోజు లేరు. కానీ ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 కోట్ల మంది ముస్లింలు ఈరోజు వారి బాటలో నడుస్తున్నారంటే అది ఇస్లాం యొక్క క్రమశిక్షణని, గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఈ రోజు కాదు, భూమి పుట్టిన నాటి నుండి ఈ భూమండలం పైన మానవాళి అంతమొందించేంత వరకు అల్లా యొక్క కరుణ, కృపా కటాక్షాలతో హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి
జన్మదినాన్ని ఇలాగే జరుపుకుంటూ ఉంటాం. వారి ఆదర్శాలతోనే కుల మతాలకు అతీతంగా అల్లా యొక్క కరుణా కృపా కటాక్షాలు హిందూ ముస్లిం క్రైస్తవులు అందరిపైన ఉండాలని. రాజమహేంద్రవరం ఆగస్టు 26 ఎలక్ట్రికల్ అసంఘటిత భవన నిర్మాణ కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు లింగమలు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి బుజ్జ రామకృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వివిధ జిల్లాల నుంచి యూనియన్ నాయకులు, ఎలక్ట్రికల్ వర్కర్లు సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో సహాయ కార్యదర్శి మంత్రి ప్రగడ శ్రీనివాసరావు, హరీష్ కుమార్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ప్రధానంగా అనేక సమస్యలు ఉన్నాయి. ఒక కార్మిక శాఖ డిపార్ట్మెంట్ నుండి BOC కార్డు, భవన నిర్మాణ కార్మిక శాఖ డిపార్ట్మెంట్ నుండి కార్మికుడికి కార్డు రిజిస్ట్రేషన్ ప్రక్రియ గతంలో కంటిన్యూ అయ్యేది. ఈ మధ్యకాలంలో కూడా దాన్ని పూర్తిగా నిలిపివేశారు. ఎందువల్ల నిలిపివేశారయ్యా అంటే పోర్టల్ పనిచేయట్లేదని మాటలో చెప్తున్నారు తప్ప ఒక రెన్యువల్ కానీ ఒక BOC రిజిస్ట్రేషన్ కానీ ఇప్పటి వరకు కూడా మే దాటిన కానించి పోర్టల్ నిలిచిపోయినది. దీనికి సంబంధించి అధికారులను అలాగే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ని వారికి ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినా సరే చెవిటివాడి చెవిలో శంఖం ఊదిన సందాగా తయారైనది. కార్మికులు దీనివల్ల చాలా ఆవేదన చెందుతున్నారు. ఎందువల్లంటే కార్మికులు మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి వారు ఏ విధంగా పెట్టి ఉన్నారో కొన్ని మేనిఫెస్టోలో పెట్టి ఉన్నారు. దీనికి సంబంధించి క్లైమ్స్ ఒక మ్యారేజ్ అయితే 20,000, అలాగే డెలివరీ అయితే ఫస్ట్ డెలివరీకి 20,000, రెండో డెలివరీకి 20,000, సహజ మరణానికి 60,000, అలాగే అంత్యక్రియల నిమిత్తం 20,000 అని పెట్టి ఉన్నారు. కానీ కార్మికుడు ఎప్పుడు గుర్తుకొస్తున్నాడే అంటే ప్రభుత్వాలు అన్నింటికీ కూడా ఒక్క రోజునే గుర్తుంటుంది కార్మికుడికి. మేడే దాటిన తర్వాత ఈ రోజు వరకు ₹1 అంటే ₹1 కూడా విడుదల చేయలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నది. సంక్షేమ బోర్డు ఉన్నది, కొన్ని వందల కోట్ల రూపాయలు మునిగిపోతున్నాయి. కానీ ఈ రోజుకి కూడా ఈ సంక్షేమ బోర్డులో ఒక మెంబర్షిప్ అనేది కూడా లేదు. కేవలం చైర్మన్ వాడు ఆడిందే పాట, వారు పాడిందే పాట నాకు సందాగా తయారైంది. ఒక కార్మిక శాఖ డిపార్ట్మెంట్కి వెళ్ళి అయ్యా రెన్యువల్ చేయండి, ఈ క్లెయిమ్ చేయండి అంటే నెట్ పనిచేయట్లేదు. ఒక కార్మిక శాఖ డిపార్ట్మెంట్ ఎందుకు ఉన్నదే మాకు అర్థం కాని పరిస్థితి తయారైంది. కార్మిక శాఖ డిపార్ట్మెంట్ లో ఒక ALOS ఇన్స్పెక్టర్లు ఎవరు ఉండరు. బయట ప్రపంచాన్ని చూస్తారు తప్ప ఒక కార్మికుడికి వచ్చాడు వాడికి రిజిస్ట్రేషన్ చేయాలి, రెన్యువల్ చేయాలనే సంకేతాన్ని కూడా లేకుండా తయారైంది. మేము 1 నుంచి ఈ యొక్క క్లైమ్స్ నానా యాత్రలు పడుతున్నారు. ఒక పక్క ప్రభుత్వం ఏపీ మీ సేవ అనే పోర్టల్ పెట్టింది. కానీ అందులో కూడా ఈ కార్మిక శాఖ డిపార్ట్మెంట్ వారు మీరు ఏపీ మీ సేవ పోర్టల్కి వెళ్ళండి అని చెప్తున్నారు. ఏదైతే కార్మికుడు మరి చనిపోయి వారి భార్య వెలగలలాడుతుంది, 3 నెలలు తిరుగుతున్నారు వీళ్ళు. ఇప్పటికొచ్చి ఏపీ మీ సేవ పోర్టల్ ఓపెన్ అవ్వదు, కార్మిక శాఖ డిపార్ట్మెంట్ ఓపెన్ అవ్వదు. ఇది ఎందుకు ఉన్నారయ్యా అంటే వారి జీతాలు తీసుకోవడానికి మాత్రమే ఉన్నారని మాకు అనిపిస్తుంది. ఇదిగోండి వీళ్ళు ఇతను చనిపోయారు, ఇతనికి 3 నెలలు తిరుగుతున్నారు ఇలా. అలాగే మరొకరు కూడా అదే పరిస్థితి. ఇదిగోండి ఎందుకు పెట్టారు ఈ అన్ని కార్యక్రమాలు మీరు పెట్టిన దేనికి? కార్మికులకు ఉపయోగపడటాక అనేది మా ప్రశ్న, మా యొక్క డిమాండ్. తక్షణం కార్మిక శాఖ డిపార్ట్మెంట్ స్పందించి ఈ విషయంలో కూడా మేము జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఏలూరు వారిని కూడా కలవడం జరిగింది. వారికి కూడా మేము నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ తరఫున కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు వరకు కూడా మాకు ఏ విధమైన సమాధానం ఇవ్వకపోవడం చాలా బాధాకరం, దురదృష్టకరం. ఎప్పటికైనా ఆలోచన చేయండి. అలాగే ఈ యొక్క ఏపీ పోర్టల్ ఎందుకండి? కార్మిక శాఖ డిపార్ట్మెంట్ దేనికి ఉన్నది? కార్మికులకు పని చేయడానికా, లేదంటే ఏపీ పోర్టల్ అనే విధానాన్ని బోగస్ని కార్మికులకి చిత్రీకరించడానికా? ఎక్కడ అన్యాయం అండి ఇది? ఆ భార్యలు నిజంగా కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఏడుతున్నారు. ఏం చేయాలి? ఒక యూనియన్, ఒక లీడర్స్ వెళ్తున్నారు, కార్మిక శాఖ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు. అయ్యా చెయ్యండి అంటే పోర్టల్ పనిచేయట్లేదు. ఒకరికొకరికి సంబంధాలు ఉండవు, అందులో ఒక క్లారిటీ ఉండదు. ఒక గవర్నమెంట్ ఒక జీవో పద్ధతిని ఇచ్చేసి ఏదైతే ఇన్స్పెక్టర్ కానీ కమిషనర్ కానీ ఉన్నారో వాళ్ళకి సరైన గైడ్లైన్స్ ప్రభుత్వం ఇవ్వాలి. ఈ ప్రభుత్వం ఇవ్వలేనప్పుడు వాళ్ళు మనకు ఏం చేయగలరు? మీరు ఏం చెప్తే అది చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేసుకుని దీన్ని వెంటనే రిమూవ్ చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే సంక్షేమ బోర్డు, ఈ సంక్షేమ బోర్డు నిధుల్లో
ఇన్ని వందల కోట్ల రూపాయలు ఉన్నాయంటే ఈ మధ్యకాలంలో స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక కార్యక్రమం తీసుకొచ్చారు. అది స్కిల్ డెవలప్మెంట్ ఏంటో అంటే NAC, నేషనల్ అకాడమిక్ కోర్స్. ఇది కార్మికుడికి ప్రతి ఒక్కరికి కూడా ట్రైనింగ్ ఇచ్చే విధానం. అది నెలకి 4,500 రూపాయలు. ఎప్పుడో చిన్నప్పటి నుండి అదే ఫాలో అవుతున్నారు ఎప్పటికీ. అంటే 15 రోజులకి 4,500 స్టైపెండ్ ఇస్తారండి. వారికి భోజనం పెడతారు, వాళ్ళకి టూల్ కిట్లు ఇవ్వాలి, లేవు. షూస్ ఇవ్వాలి, లేవు. హెల్మెట్ ఇవ్వాలి, లేదు. ఒక పుస్తకం లేదు, ఒక పెన్ను లేదు. ఏదో ఎవరికంటూ రోడ్డు అంటే వెళ్ళి వాళ్ళు తీసుకుని ఈ మధ్యన ఈ లేబర్ కార్డులు ఎవరుగా చేస్తున్నారో మాకైతే అర్థం అవట్లేదు. ఒక యూనియన్ ఉంటే ఆర్గనైజేషన్ ఒక స్టాంప్ అయి ఉంది. అమృతమూర్తి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత భారతరత్న మదర్ థెరిసా 115వ జయంతి వేడుకలను స్థానిక మల్లయ్యపేట జంక్షన్లో మదర్ థెరిసా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ డాక్టర్ సెల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కాలబత్తుల రాజశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మల్లయ్యపేటలో ఆయన ప్రతిష్ఠించిన విగ్రహానికి కాంగ్రెస్ రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, వైసీపీ నాయకురాలు ఆచంట మారుతీదేవి, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు తాడి సూరిబాబు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు డాక్టర్ విజయ్ భాస్కర్, జి దత్తు, కట్ట అశోక్ కుమార్, కుంచే వెంకటరమణ, దుప్పాటం సుధాకర్, జి సురేష్ ప్రసాద్, కె రాజ్ కుమార్, పి హేమంత్, కె రేణుక, జి పార్థన కుమార్ తదితరులు పాల్గొన్నారు. విధానాలలో మరి డాక్టర్ రాజశేఖర్ గారు జన్మదినోత్సవం సందర్భంగా ఈ మల్లయ్యపేట బస్టాండ్ సెంటర్లో మన డాక్టర్ రాజశేఖర్ గారిచే స్థాపించబడినటువంటి మదర్ తెరీసా గారి యొక్క విగ్రహం వద్ద జన్మదిన కార్యక్రమం ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆయన విగ్రహం స్థాపించిన నాటి నుండి కూడా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మదర్ తెరీసా గారి యొక్క జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి నగర అర్బన్ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ బాలేపల్లి మురళి గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ సూరిబాబు గారు, అలాగే వైఎస్ఆర్ సిపి లీడర్ మేడం గారు మారుతీదేవి గారు, మరి ఇక్కడికి వచ్చినటువంటి అనేక మంది మహిళలు, స్త్రీలు, పెద్దలు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మదర్ తెరీసా అంటే తెలియని వాళ్ళు ఎవరు కూడా ఉండరు. ఎందుకంటే విదేశాల నుంచి వచ్చి ఇక్కడ కలకత్తాలో ఒక ఆశ్రమం స్థాపించి ఒక చారిటబుల్ ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసి అనేక మంది పేదలకి దగ్గర 145 దేశాల్లో ఈవిడి సేవా కార్యక్రమాలు, శరణాలయాలు కూడా స్థాపించి సేవ చేయడం జరిగింది. ఎవరైతే కుష్ఠరోగులు ఉన్నారో వాళ్ళని పూర్వకాలం ఎవరు పట్టించుకునేవారు కాదు. కుష్ఠరోగం వచ్చిందంటే తీసుకెళ్ళి ఎక్కడో ఊరు బయట ఎక్కడో పాడేసేవారు. అలాగే టీబీ అటాక్ అయినా కూడా వాళ్ళకి టీబీ వార్డు అని చెప్పి వేరే ఎక్కడో పెట్టి టీబీ వార్డు పెట్టేవారు. అలాగే అనాథ పిల్లలు, వీళ్ళకి కూడా పూర్వకాలం అనాథ పిల్లలు బాగా ఎక్కువ మంది ఉండేవారు. కనీసం అలా రోడ్ల మీద ఉండేయటం, తుప్పల్లో పడేయటం చేసేవారు. వీళ్ళందరి కోసం కూడా ఆవిడ కలకత్తాలోను, అలాగే భారతదేశంలో అనేక టౌన్లలో, అలాగే విదేశాల్లోనూ కూడా ఒక ఆశ్రమాలు స్థాపించి ఒక చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మన భారతదేశం ఉన్నతి కాకపోయినప్పటికీ కూడా మన భారతదేశంలో ఈవిడ చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఎవరు కూడా చేయలేదు. ఎందుకంటే మనం చూస్తున్నాం, మన పొలిటీషియన్స్ కానీ, మన వాళ్ళు కానీ, రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా ఏంటంటే, నీకు రూపాయి ఇస్తే నాకేంటి, నీకు రూపాయి సాయం చేస్తే నాకేమవుతుంది. ఈరోజు ప్రపంచ శాంతి దూతగా కొనియాడబడినటువంటి ప్రపంచ శాంతి నోబెల్ బహుమతి పొందినటువంటి ఈ దేశంలో అత్యుత్తమమైనటువంటి భారతరత్నను స్వీకరించినటువంటి మదర్ తెరీసా గారి యొక్క జయంతి, ఈ జయంతిని జరపటం, ఈ కార్యక్రమంలో పాల్గొనటం కూడా నేను చేసుకున్నటువంటి పుణ్యంగా భావిస్తున్నాను. ఎందుకొరకంటే మా రెడ్డి గారు చెప్పారు, సేవ చేయటం అనేది అంతులేని అగాధం లాంటిది.
ఎంత సేవ అయినా చేయొచ్చు, ఎంతమందికైనా చేయొచ్చు. అది అందరికీ అలవడదు. ఎక్కడో 1910లో ఆగస్టు 26వ తేదీన నార్త్ మెసిడోనియాలో జన్మించి మిషనరీని స్థాపించి ప్రపంచవ్యాప్తంగా అన్నార్థులను, రోగిష్ఠులను ఆదుకుని, ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే లెపర్సీ అంటే కుష్టి వ్యాధి అనేది ఒకప్పుడు చాలా భయంకరంగా చూసే వ్యాధి. అటువంటి వ్యాధిగ్రస్తులను ఆమె తన స్వహస్తాలతో వారికి సేవ చేసి, శుభ్రం చేసి, వైద్యం అందించి వారికి 115 జయంతి సందర్భంగా ఈరోజు మనం అందరం చేరడం చాలా సంతోషకరం దినం. మదర్ తెరీసా యుగోస్లావియా దేశంలో జన్మించి ఆవిడ చిన్నతనంలోనే 12 ఏళ్ల వయసులో భారతదేశం వచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఆవిడ పొందిన అవార్డ్స్ అన్నీ కాదు, వందలాదిగా ఆవిడ భారతరత్న, నోబెల్ గ్రహీత, అలాగా ఎన్నో ప్రతిష్టాత్మకమైన బహుమతులు ఆవిడకి మన గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ ఆవిడకి ఇచ్చారు. కాబట్టి ఆవిడ సేవలు గణనీయమైనవి. ఆవిడ దారిలో మనందరం నడుచుకోవాలని కోరుకుంటూ ఇంతటితో నిర్ణయిస్తున్నాను. రాజమహేంద్రవరం స్థానిక ఆర్జీఓ ఆఫీస్ ప్రక్కనున్న గౌతమి జీవకారుణ్య సంఘం వృద్ధాశ్రమంలో ఆదిత్య ఎన్ఎస్ఎస్ మరియు యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు ఆగస్టు 26 మదర్ తెరీసా పుట్టినరోజును పురస్కరించుకుని ఈ రోజు వృద్ధులకు బట్టలు, బలవర్ధక ఆహారం, పండ్లు పంపిణీ చేశారు. ఆడవాళ్లకు చీర, జాకెట్, మగవాళ్లకు పంచెలు, లుంగీలు, తువాళ్లు పంచడం జరిగింది. మహిళా కళాశాల ప్రిన్సిపల్ రెహమాన్ మాట్లాడుతూ తమ వాలంటీర్లు చూస్తే తనకు గర్వంగా ప్రతి వారం స్వచ్ఛ భారత్ వంటి సేవలు చేస్తారని, ఆధ్యాత్మిక, సామాజిక సేవలలోనూ ముందుండటమే కాకుండా అవి వ్యక్తి నైపుణ్యాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా తమ కళాశాల ముందుంటుందని, ఉద్యోగాల విషయాలు కూడా తమ కళాశాలలకే అత్యధిక సంఖ్యలో క్యాంపస్ సెలక్షన్స్ వస్తాయని, తమ అమ్మాయిలు తమకు గర్వకారణమని చెప్పారు. ఈరోజు మదర్ తెరీసా పుట్టినరోజు. మదర్ తెరీసా చేసిన సేవలు ప్రత్యేకం చెప్పవలసినవి కాదు, ఎన్నో ఉన్నాయి. విదేశాల నుంచి వచ్చి కూడా భారతదేశంలో ఎన్నో సేవలు క్రిస్టియన్ ఈ కుష్టు వ్యాధిగ్రస్తులు స్వయంగా ఆవిడ సేవ చేసి ఎంతోమందిని బాగు చేసిన వ్యక్తి. ఆవిడికి దేవతా అవార్డు కూడా తర్వాత ఇవ్వటం జరిగింది. ఆ మదర్ తెరీసా పుట్టినరోజు కూడా మనందరూ కూడా ఆవిడని ఆదర్శంగా తీసుకోవాలి. మదర్ తెరీసా పుట్టినరోజు నాడు మేము ఒక ఆదర్శం పెట్టుకున్నాం. 2003లో ఆదిత్య డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేసి ఎన్ఎస్ఎస్ కూడా డిగ్రీ కాలేజీతో పాటు మొదలుపెట్టినప్పుడు మా పిల్లల సహకారంతో మేము ఈ జీవకారుణ్య సంఘంలో ఉండేటువంటి వ్యక్తులకి, వృద్ధులకి బట్టలు ఇవ్వాలి అని చెప్పి అనుకున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 23 సంవత్సరాలుగా మేము ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉన్నాం. ఈ కార్యక్రమం కొనసాగించడంలో మాకు తుమ్మిడి రామ్ కుమార్ గారు, విజయ్ కుమార్ గారు మాకు కొంత సహాయం చేస్తున్నారు. తక్కువ రేటుకి మాకు బట్టలు కూడా ఇస్తున్నారు. అలాగే ప్రతి సంవత్సరం ఆయన కూడా, ఆ రామ్ కుమార్ గారు అయితే స్వయంగా మదర్ తెరీసాతో పాటుగా అక్కడికి వెళ్ళి సేవలు చేశానని చెప్తారు. అటువంటి మదర్ తెరీసాను చూసినటువంటి వ్యక్తి ఆయన ఈరోజు ఊళ్ళో లేక రాలేదు. మరి ఈరోజు వాళ్ళ ఈరోజు ఈ మంచి కార్యక్రమాన్ని నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. ఆదిత్య కాలేజ్ వాళ్ళు వాళ్ళ ఎక్స్ట్రా తరఫు ఎన్ఎస్ఎస్ వింగ్ తరఫున ఈరోజు ఈ జీవకారుణ్య సంస్థలో ఉన్న వృద్ధులకి అందరికీ బట్టలు ఏవైతే క్లోత్స్ ఉన్నాయో డిస్ట్రిబ్యూషన్ కనిపించారు. వీళ్ళ గురించి విన్నాను, చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు. కరోనాలో కూడా ఎక్కడ ఆపడం కానీ ఏమి జరగలేదని చెప్పారు. ఇలాంటి సేవా దృక్పథం అనేది ప్రతి ఒక్కళ్ళు కలిగి వాళ్ళ చేతనంత ముందుకొచ్చి సాయం చేయాలని, ప్రతి ఒక్కళ్ళు ఇలా అనాథలు అనేవాళ్ళు ఎవరూ కాదు, వాళ్ళకి ఎవరూ లేరనే బాధని మనం ఉన్నామని భరోసాని ఇవ్వాలి. ఆ బాధని మన భరోసా ద్వారానే బయటకు పంపించాలని, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు, ఎవరున్నా మేము ఉన్నామని చెప్పడానికి పోలీసులు కానివ్వండి, నా కాలేజ్ నుంచి యాజమాన్యం ఎన్ఎస్ఎస్ కానివ్వండి, ఇలా మదర్ తెరీసా పుట్టిన మంచి రోజుని ఇలా జరుపుకోవటం అనేది చాలా గర్వకారణం. ఇందుకు నన్ను పిలవటం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలా వీళ్ళని చూసి ఇంకో 10 మంది కూడా వచ్చి వీళ్ళకి దాతలుగా ఉండి వాళ్ళకి అవసరాలు కానీ ఉంటే వాళ్ళు తీర్చాలని, పోలీస్ తరపున మా నుంచి కూడా ఏమన్నా సర్వీసెస్ ఏమన్నా కావాలన్నా మేము ఖచ్చితంగా అలర్ట్గా ఉండి వాళ్ళకి ఫస్ట్ హ్యాండ్లోనే వచ్చి అవైలబుల్గా ఉంటాం. థ్యాంక్ యూ.
2 వారాల్లోగా తనపై హత్యా ప్రయత్నం చేయించిన వైసీపీ నేత జక్కంపూడి గణేష్ ను అరెస్ట్ చేయకపోతే తాను ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు టీడీపీ రాజానగరం నియోజకవర్గ అభ్యర్థి బర్లా బాబురావు హెచ్చరించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో బర్లా బాబురావు మాట్లాడుతూ వారి బెదిరింపులకు తాను భయపడనని, ఇలాగే ఎదురుదాడి చేస్తానని, చంద్రబాబు లోకేష్ల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ ఘటనలపై పోలీసులు సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేయకపోతే నగరంలో బీసీ సంఘాలతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తానని స్పష్టం చేశారు. పోలీసులు ఇంకా తాము వైసీపీ ప్రభుత్వంతోనే పనిచేస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇవాళ సమాజానికి తెలియవలసిన అవసరం ఉంది. గంజాయి, డ్రగ్స్, ప్యాకాట, మత్తు పదార్థాలకి నిలయంగా తూర్పుగోదావరి జిల్లాని జక్కంపూడి రాజా, జక్కంపూడి గణేష్ మార్చేదంటలో ఎలాంటి సందేహం లేదు. వరలక్ష్మి వ్రతం రోజుని మహిళలందరూ కూడా మంగళసూత్రాలు కాపాడాలని పూజలు చేస్తూ ఉంటే జక్కంపూడి రాజా స్వయంగా ఒక పప్పుని ఓపెన్ చేయడం దురదృష్టకరం. ఇవాళ జక్కంపూడి రామ్మోహన్ రావు తీసుకుంటే హత్యలతోని, దోపిడీలతోని జక్కంపూడి రామ్మోహన్ రావు ఎదిగాడు. అదే వారసత్వాన్ని అందిపుచ్చుకున్న జక్కంపూడి గణేష్, జక్కంపూడి రాజా ఇవాళ తూర్పుగోదావరి జిల్లాను దోచడమే కాకుండా గంజాయికి స్మగ్లర్లుగా, అసాంఘ శక్తులకి అట్టాగా ఇవాళ ఐమాక్స్ థియేటర్లు కూడా వాళ్ళు షెల్టర్ గా వాడుకొని అసాంఘిక శక్తులన్నీ కూడా అక్కడే కూర్చొని సెటిల్మెంట్లు చేస్తా ఉన్నాయి. అలాగే స్కాచ్ బ్యారల్ అసాంఘిక శక్తులకి అదొక అడ్డాగా మారింది. నిన్న కాకుండా ఓపెన్ చేసిన పప్పు అది కూడా అసాంఘిక శక్తులకి అడ్డాగా మారిందంటే ఎలాంటి అనుమానం లేదు. ఇలాంటి నేర చరిత్ర కలిగిన వైసీపీ నాయకులు జక్కంపూడి రాజా, జక్కంపూడి గణేష్ ఈ మధ్య తెలుగుదేశం పార్టీ మా యువ నాయకుడు లోకేష్ బాబుని నీచంగా మాట్లాడటం మొదలు పెట్టారు. లోకేష్ బాబు అవినీతి పరుడని, లోకేష్ బాబు రాజీనామా చేయాలని తెలుగుదేశం పార్టీని డిస్మిస్ చేసి అర్జెంట్ గా వైసీపీ పార్టీకి అధికారం చెప్పాలని సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తున్నారు. పోనీ ఎవడైనా ఈ చేసే ఉద్యమాల్లో నీతి నియమాలు కలిగినోడు, నిజాయితీ కలిగినోడు ఎవడైనా ఉన్నాడు అంటే 365 రోజులు ప్యాకెట్ నడుపుకునేవాడు, గంజాయి స్మగ్లింగ్ చేసేవాడు, అసాంఘిక శక్తులకి అడ్డాగా ఉన్నవాడు. ఈవేళ ఎక్కడైతే మంచి ఉందో అక్కడ చెడు విస్తరించుంది. ప్రశాంతమైన రాజమండ్రి నగరాన్ని జక్కంపూడి రాజా, జక్కంపూడి గణేష్ సువర్ణ వర్తక సంఘం కళ్యాణ మండపంలో రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షులు కరి వేణుమాధవ్ ఎన్నికల కమిటీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. అధ్యక్షులుగా గండేబత్తుల శ్యామ్, ప్రధాన కార్యదర్శిగా కడియం మోహన్ కుమార్ తో కూడిన ప్యానెల్ ఘన విజయం సాధించింది. అనంతరం నూతన కమిటీ సభ్యులు సంఘం బాధ్యతలను స్వీకరించారు. ఎన్నికల కమిటీ సభ్యులు అనుపోజు వెంకటరమణమూర్తి, ముసివాడ సాగర్, గుంటముక్కల రాజు, దార్ల బాలమురళీకృష్ణ, గుడివాడ కామేశ్వరరావు, కనితి వెంకటరమణ తదితరులు ఎన్నికల నిర్వహణలో పాల్గొన్నారు. నూతన అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను పూలమాలలతో ఘనంగా సత్కరించి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక పెద్దలు, జిల్లా నాయకులు, సువర్ణ వర్తక సంఘం ప్రతినిధులు, స్వర్ణకార సంఘం సభ్యులు నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికలు సువర్ణ వర్తక కళ్యాణ మండపంలో జరిగాయి. మొత్తం 740 ఓట్ల 680 పోలైన 93% దాదాపు. మరి వీటిల్లో దాదాపు 380కి పైగా మెజార్టీతో గౌరవనీయులు గండేబత్తుల శ్యామ్ గారు, కడియం మోహన్ కుమార్ గారు ఘన విజయం సాధించినందుకు రాష్ట్ర స్వర్ణకార సంఘాల తరఫున మరి వారిద్దరికీ అభినందనలు తెలియజేస్తూ, పోటీలో పాల్గొన్న కొన్నాడ బాలకృష్ణ గారి, గణేష్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ మరి తరపు ప్రమాణ స్వీకారం పెద్ద ఎత్తున జరుపుతామని చెప్పి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణకార కార్పొరేషన్కి నిధులు ఈరోజు జరిగినటువంటి రాజమండ్రి స్వర్ణకార సంఘ ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయాన్ని మాకు చేకూర్చిన మా స్వర్ణకార సోదరులు, రాజమండ్రి స్వర్ణకార సోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, వారికి ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా మేము మా
భాగంగా మరి నన్ను స్వర్ణకార సంఘ సోదరులందరూ కూడా అధ్యక్షుడిగా మరి సోదరుని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. మరైతే ఈ రోజున ముందుగా నా రాజమండ్రి స్వర్ణకార సోదరులందరికీ కూడా ఈరోజు ఉత్సాహంగా ఈ ఎన్నికల్లో ఓటింగ్ వేయడానికి పాల్గొన్న వారందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర జిల్లా నలుగురు నుంచి వచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే రాజమండ్రిలో ఈ ఎలక్షన్లు జరపడానికి ఎలక్షన్ కమిటీగా వేసినటువంటి పెద్దలందరికీ, ఎలక్షన్ కమిటీలో ఉన్న వారందరికీ, అలాగే రాధాకృష్ణ గారి గురించి ముందుగా ముఖ్యంగా కొన్ని విషయాలు. మరి ఈరోజు గెలిచినటువంటి ఎవరైతే ఉన్నారో వారు మన స్వర్ణకార సంఘంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. మన పరీక్షలో ఎంతో మంది బాధపడుతున్నారు. మళ్ళా పూర్వం వైభవం మళ్ళా రావాలని తెలిసి కోరుకుంటూ మరి ఎవరైతే బాధ్యత వహిస్తారో వారికి తెలియజేసుకుంటూ ముందుగానే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం తెలియజేసి సెలవుకుంటున్నాను. అధ్యక్షులు మన ప్రియతమ నాయకుడు సోదరుడు మన సరి వేణుమాధవ్ గారికి, అలాగే మన రాష్ట్ర సంఘం సీనియర్ నాయకులు అనుకూల జగన్మోహన్ గారికి, అలాగే మరి రాష్ట్ర పెద్దబాబు గారికి, చంద్రబాబు గారికి, రామనాథ్ నాగబాబు గారికి, కాకినాడ జిల్లా అధ్యక్షులు నిలిచిన నాగేష్ గారికి, అలాగే మరి ఇంకా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా మనం ఎలక్షన్ కమిటీగా తీయడం జరిగింది. ఈ ఎలక్షన్ కమిటీ ముందు ఎడా కమిటీ కూడా తీయడం జరిగింది. ఈ ఎడా కమిటీలో ఉన్న పెద్దలందరూ కూడా ఒకసారి లేచి సభ్యులందరికీ మాత్రమే కోరుతున్నాం. భగవత్ శివకుమార్ గారు కాకినాడ జిల్లా జగంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో 12 మందికి 5,38,244 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు మంజూరు కావడంతో మంగళవారం గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముసిరెడ్డి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఇంటింటికి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జగంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ హాజరై 12 మంది ఇంట్లకు స్వయంగా వెళ్లి ప్రభుత్వం నుండి వచ్చిన చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో జీను మణిబాబు, మారిశెట్టి భద్రం, అడబాల వెంకటేశ్వరరావు, కొత్త కొండబాబు, పురి సతీబాబు, పాలచెర్ల నాగేంద్ర చౌదరి, మాజీ సర్పంచ్ సుక్కర సీతారామయ్య తదితర గ్రామ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. CMRF చెక్లు ఇవ్వడంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటి వరకు కూడా అక్కడ జగంపేట ఆఫీస్కో లేకపోతే మండల హెడ్ క్వార్టర్కో తీసుకొచ్చి వాళ్ళందరినీ బెనిఫిషియర్స్కి ఇవ్వడం జరిగేది. కానీ ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఇవ్వాలనే ఒక నిర్ణయం తీసుకుని ఫస్ట్ టైం కాట్రాలపల్లి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ 12 చెక్కులు, ఈ దఫాలో 12 చెక్కులు వచ్చాయి. 12 చెక్కులు 5,34,000 రూపాయలు 12 మందికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకొక 28 చెక్కులు బ్యాలెన్స్ ఉంది, అది తొందరలోనే అవి కూడా రావడం జరుగుతుంది. మొత్తం ఈ దఫా 154 చెక్కులు రావడం జరిగింది. ప్రతి గ్రామం కూడా వెళ్ళి ఇదే విధంగా వాళ్ళని పలకరించి వాళ్ళ చేతిలోనే చెక్ పెట్టే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. ఈ చెక్కులు ఇచ్చినందుకు కూటమి ప్రభుత్వానికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, జ్యోతుల గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే పార్టీలకు అతీతంగా అందరూ కూడా దీన్ని CMRFని వాడుకోవాలని, ఎలాగైతే నాగేశ్వరరావు ఒక మనిషిని పెట్టి ఇక్కడ వాళ్ళకి ఏ అవసరం ఉందో అవన్నీ తెలుసుకుని వాళ్ళ చెక్కుల రూపంలో వచ్చే వరకు కూడా దాన్ని ఫాలో అప్ చేసుకుంటున్నందుకు నాగేశ్వరరావుని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ, ఇదే విధంగా ప్రతి గ్రామంలోని కూడా ప్రతి నాయకుడు బాధ్యత తీసుకుని వాళ్ళ అవసరాలను తీర్చాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే వేరే విధంగా అయితే డబ్బున్నా లేకపోయినా సరిపోద్ది, కానీ వైద్యానికి మాత్రం ఖచ్చితంగా చేయించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందుకే జ్యోతుల నెహ్రూ గారు మా అందరికీ కూడా పార్టీలకు అతీతంగా అందరికీ చేయమని చెప్పడంలో భాగంగానే అందరికీ కూడా చేస్తున్నామని మనవి చేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్.
జగ్గంపేటలో 12 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ 5.38 లక్షల ఆర్థిక సహాయం. రాజమహేంద్రవరంలో ఘనంగా మన ఊరు మన జెండా బీజేపీ జెండా ఆవిష్కరించిన ఎంపీ పురంధేశ్వరి. రాజమహేంద్రవరంలో మదర్ తెరీసా 115వ జయంతి వేడుకలు ఘనంగా నివాళులర్పించిన నేతలు. రెండు వారాల్లో చెక్కంపూడి గణేష్ ను అరెస్ట్ చేయాలి, లేదంటే ఆమరణ నిరాహార దీక్ష పర్లా బాబురావు. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.